వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్. నేను వెంకట్. న్యూస్ డిబేట్కి స్వాగతం. విశాఖ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా ఎదగబోతుందా? నారా లోకేష్ చెబుతున్నట్టుగా 10 ఏళ్లలో విశాఖను గ్లోబల్ సిటీగా మార్చడం సాధ్యమవుతుందా? హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి 30 ఏళ్లు పట్టింది, కానీ విశాఖను 10 సంవత్సరాల్లోనే అభివృద్ధి చేసి చూపిస్తామని నారా లోకేష్ చెబుతున్న మాటలకి ప్రాక్టికల్గా ఎలాంటి సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది? అక్కడి వాతావరణం, ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపం, ఇంకా పాలసీ అవరోధాలని ఇవన్నీ అధిగమించి గ్లోబల్ సిటీగా మార్చడం ఎంతవరకు సాధ్యమవుతుంది? సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఇవన్నీ కలిపి ఆంధ్రప్రదేశ్లోని విశాఖను గ్లోబల్ సిటీగా మార్చబోతున్నాయా? వీటన్నిటి మీద మనతో మాట్లాడడానికి ఏదైతే ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మనం డిస్కస్ చేద్దాం. హేమంత్ గారు నమస్తే అండి. నమస్తే సార్. సో నారా లోకేష్ చెబుతున్నారు సార్, హైదరాబాద్ 30 ఏళ్లలో అభివృద్ధి చెందితే విశాఖని 10 ఏళ్లలో హైదరాబాద్ స్థాయి ఏదైతే గ్లోబల్ సిటీగా మార్చబోతున్నామని నారా లోకేష్ చెబుతున్నారు. సో ఈ 10 ఏళ్లలో విశాఖ గ్లోబల్ సిటీగా మారబోతుంది అనుకోవచ్చా? డెఫినెట్ గా మారుతుంది సార్. ఎందుకంటే గత ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం పరిపాలనలో ఉన్నప్పుడు వాళ్ళ ఐటీ శాఖ మంత్రి ఐటీకి ఐటీఐకి తేడా కూడా తెలియలేనటువంటి మనిషికి, అంటే గుడివాడ అమర్నాథ్కి వాళ్ళు ఐటీ శాఖ మంత్రి ఇస్తే అతను అల్లం వెల్లుల్లిపై పేస్ట్ కంపెనీ, మామిడి తండ్రి కంపెనీ, పచ్చళ్ళు అప్పడాలు బొబ్బట్లు కంపెనీతో ఎంఓయూ చేయించుకున్నా అని చెప్పి సాక్షాత్తు స్పీకర్ గారితో ఆయన అసెంబ్లీలో చెప్పగానే మా అందరికీ ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిగా చాలా అపహాస్యం చేసినట్టు అనిపించింది రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతని. ఎందుకంటే గతంలో హైదరాబాద్ ఒక ఐటీ సిటీగా ఎవరైతే హైటెక్ సిటీగా డెవలప్ చేశారో నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన దగ్గరికి వెళ్ళి యువతందరూ కూడా మొరపెట్టుకున్నాం. ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ లేదు, ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా మరి వైసీపీ ప్రభుత్వం ప్రాపర్ గా ఇవ్వలేదు. గ్రూప్ 2 కూడా అవకతవకలు, గ్రూప్ 1 లో అయితే 3 సార్లు మూలంకనం చేశారు. కనీసం ఒక ఐటీ సెగ్మెంట్ లో ఒక్క ఇండస్ట్రీ తేకుండా అల్లం వెల్లుల్లిపై పేస్ట్ కంపెనీ ఏంటి సార్ చదువుకున్న యువతకి అని చెప్పి మొరపెట్టుకుంటే, ఆ రోజు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చినటువంటి మాట, యువతకి 20 లక్షల ఉద్యోగాలు కల్పన చేస్తాం, తొలి సంతకం మెగా డిఎస్సి పైన పెడతాం అని చెప్పి 16,347 ఉద్యోగాలకి తొలి సంతకం మరి మెగా డిఎస్సి పైన పెట్టి పరీక్షలు నిర్వహించి పారదర్శక పూర్వకంగా 15,491 ఉద్యోగాలు నిన్న నియామకం చేసి వాళ్ళందరూ డ్యూటీలో జాయిన్ అయ్యారు. చాలా ఆనందంగా ఉందా? ఈ రోజు వెంటనే మరి ఈ రోజు గూగుల్ సిఇఓ గారితో ఎంఓయూ చేయించుకొని అగ్రిమెంట్ చేయించుకొని విశాఖకి 83,000 కోట్ల పెట్టుబడులు, అంటే $10 బిలియన్ పెట్టుబడి విశాఖపట్నంలో పెట్టడం అంటే మాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. సుమారు 1,82,200 ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల్లో ఓన్లీ గూగుల్ డేటా సెంటర్ ద్వారా వస్తాయని చెప్పి మరి నిపుణులు అయితే చెప్తున్నారు. దీంతో పాటు దీనికి రాబోయే యాన్సిలరీ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటితో కలిపితే ఈ 5 సంవత్సరాల్లో 5 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందని చెప్పి 100% మాకు నమ్మకం ఉంది. 10,518 కోట్లు జిఎస్డిపి తోటి ఇది ప్రారంభమవుతుంది. 47,720 కోట్లతోటి ఇది వాల్యూ క్రియేషన్ దీనివల్ల మనకు జరుగుతుంది. ఇంతే కాకుండా 1 గిగావాట్ తోటి ఈ యొక్క క్రియేషన్ ఈ రోజు ప్రారంభం అవడం ఆసియాలోనే అతి పెద్ద ఐటీ సెగ్మెంట్ గా మనం ఏఐ సిటీగా ఈ యొక్క విశాఖపట్నం రూపాంతరం చెందడం నిజంగా హైదరాబాద్ ని మలిపించే విధంగా ఇది మరొక సిటీ, ఆసియాకే అతిపెద్ద హైటెక్ సిటీ కింద ఇది డెవలప్ అవుతుంది. విశాఖ ఒక ఐటీ హబ్ గా తీర్చిదిద్దుతాం అన్నటువంటి యొక్క లోకేష్ గారు మాటలు 10 సంవత్సరాల్లో చేసి చూపిస్తాం అన్నదైతే 100% నిజమవుతుంది. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధి కానీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు కానీ మన 9వ అంతర్జాతీయ సదస్సులోనైతే 20,216 కోట్ల పెట్టుబడులు తెచ్చారు. అప్పుడే కాగ్నిజెంట్, సిఫీ, సెట్వా టెక్నాలజీస్, టీసీఎస్ మరి ఇవన్నీ కూడా మన విశాఖలో స్థాపించడానికి, అదే విధంగా విజయవాడలో కూడా అతిపెద్ద ఐటీ సెగ్మెంట్ ని స్థాపించడానికి కూడా అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేశారు. అదే రామాయపట్నం పోర్ట్ లో బీపీసీఎల్ కూడా మరి నారా చంద్రబాబు నాయుడు గారు స్థాపించారు. అలాగా ఎన్నో వేల ఉద్యోగాలు వచ్చేటటువంటి ఉద్యోగ కల్పనకి ఈ యొక్క కూటమి ప్రభుత్వం, అతి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు అయితే స్వాగతనీయం. దీంతో పాటు మరి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారో వాళ్ళు చేస్తున్నటువంటి సహకారాలు కూడా మనం అయితే అభినందించవలసిన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగ యువత అయితే
గతంలో అమెరికాలు వెళ్ళాలి, యూకేలు వెళ్ళాలనేటువంటి భయంతో ఉండేది. ఎందుకంటే బ్యాంక్ బ్యాలెన్స్ చూపిస్తే గానీ ఎవరికి వీసాలు ఇవ్వరు. కానీ ఈ రోజు అక్కడున్న వాళ్ళు కూడా మరి అమెరికన్ ప్రెసిడెంట్ వెనక్కి పంపించేస్తున్నటువంటి భారతీయుల యొక్క పరిస్థితి చూస్తే మాకు ఎక్కడ ఉద్యోగాలు అని చెప్పి తపంతో ఉన్నారు. ఎందుకంటే భారతదేశంలో అతి ఎక్కువ మంది చదువుకొని ఉద్యోగాల గురించి ఎదురు చూసేటటువంటి యువత ఎక్కువ మంది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు భారతదేశంలో. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు దొరక్క అమెరికాలు, యూకేలు వెళ్ళి సెటిల్ అయ్యారు. వాళ్ళని కూడా వెనక్కి పంపించేస్తున్నారు. మరి జాబ్ గ్యారంటీ లేక ఈ యువత అందరూ ఏమైపోతారో గందరగోళ స్థితిలో ఉన్నటువంటి తల్లిదండ్రులకి ఒక ఊరట అనిపించింది, నిరుద్యోగులకు ఒక ఊరట అనిపించింది. ఆల్రెడీ అమెరికాలోని యూకేలో ఉద్యోగాలు చేస్తున్న వారికి భారతదేశం వచ్చిన మన ఆంధ్ర రాష్ట్రం వెళ్ళి ఒక 3-4 సంవత్సరాల్లో ఈ యొక్క గూగుల్ డేటా సెంటర్ ద్వారా వచ్చేటటువంటి అనుబంధ సంస్థల ద్వారా మనకు మంచి ఉద్యోగ కల్పన వస్తుందని చెప్పి వాళ్ళు పడుతున్నటువంటి ఆనందాన్ని చూస్తే నిజంగా ఈ యొక్క రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడిగా నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఎన్నడూ చూడలేని విధంగా, ఎప్పుడు ఎన్నడూ ఇటువంటి అభివృద్ధి ఇంత ఫాస్ట్ గా శరవేగంగా 20 లక్షల ఉద్యోగాలు వాళ్ళు ఇస్తారని చెప్పి ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్పారు. అయితే అప్పట్లోని చాలా మంది హేమంత్ కుమార్ గారు 20 లక్షలు ఇస్తారా మమ్మల్ని అపహాస్యం చేశారు. 100% బుర్రెత్తుకొని తిరగలుగుతున్నాం. ఎందుకంటే వాళ్ళకి మేము నిరుద్యోగులుగా సపోర్ట్ చేసి కూటమి ప్రభుత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించినటువంటి ఘనత మాది ఎక్కువగా ఉంది. ఎందుకంటే గతంలో ఇట్ వాజ్ ఎ వెరీ బిగ్ అసాల్ట్ అగైన్స్ ద అన్ఎంప్లాయిడ్ యూత్ బై మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, ద ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే అతను ఇప్పుడు కూడా ఏ సమస్య చెప్పినా సరే ఆయన ఏ రోజు కూడా యువత ముందుకు కానీ నిరుద్యోగుల ముందుకు కానీ వచ్చి సమాధానం చెప్పినటువంటి పరిస్థితి లేదు. పైపెచ్చు మళ్ళీ ఆయన వస్తున్నారంటే మమ్మల్ని హౌస్ అరెస్టులు చేయించడం, మా మీద కేసులు పెట్టించడం, ఈ రోజుకి కూడా కోర్టులు తిరుగుతున్నాయి. అయితే వి రియలీ బెగ్ ద ప్రెజెంట్ గవర్నమెంట్ టు ప్లీజ్ క్లియర్ అవుట్ ఆల్ ద కేసెస్ అగైన్స్ ద అన్ఎంప్లాయిడ్ యూత్ హూ ఫాట్ ఫర్ జస్టిస్ అండి. ఎందుకంటే డెమోక్రసీ గురించి ఫైట్ చేసేవే తప్ప ఇది మా ఇంట్లో గురించో మా వ్యక్తిగతం గురించి ఏ రోజు ఫైట్ చేయలేదు. దాని మీద మా మీద ఈ రోజుకి కూడా కేసులు పెట్టినటువంటి జగన్ సర్కార్ని మేము తిప్పుకొట్టాం. మొన్న విశాఖ వచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు గో బ్యాక్ అని నినాదాలతోటి మేము ఆయనకి గో బ్యాక్ చెప్పవలసినటువంటి కారణం ఏంటంటే వివక్ష. ఓన్లీ ద థింగ్ వాట్ హీ హెస్ డన్ ఈజ్ ఓన్లీ ఉక్కుపాదం మోపాడు నిరుద్యోగ యువత మీద. మాస్టర్లు, టీచర్ల మీద అయితే లిక్కర్ మార్ట్లు, చికెన్ మార్ట్లు, ఫిష్ మార్ట్లు, ఏవైతే టాయిలెట్లు ఉన్నాయో ఆ టాయిలెట్ల దగ్గర వాళ్ళని కాపలాలు పెట్టి ప్రశ్నించిన హైదరాబాద్ లో అంత దయనీయమైన స్థితి గత ప్రభుత్వం చేసింది. ఈ ప్రభుత్వం అయితే మటుకు మోడీ పాటు అంటే టీడీపీ, జనసేన ఈ యొక్క కలయిక కూటమి కోరిలేషన్ గుడ్ రిజల్ట్. ఆల్రెడీ మాకు నిన్న సిఫీ టెక్నాలజీ మరి సిఫీ డేటా సెంటర్ విశాఖలో ప్రారంభం అయ్యింది. హేమంత్ గారు, అయితే హైదరాబాద్ కి ఉన్న అనుకూలతలు, ఇక్కడ వాతావరణం, ఏదైతే సాఫ్ట్వేర్ కంపెనీలు రావడానికి ఇక్కడ ల్యాండ్ కి సంబంధించి కావచ్చు ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో, ఫెసిలిటీస్ విషయంలో హైదరాబాద్ ని ఈజీగా ఎవరు ఆకర్షించక్కర్లేదు, వారే ఆకర్షింపబడి వచ్చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ కంపెనీలు. కానీ విశాఖ పరిస్థితి అలా కాదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా అక్కడ ఏదైతే హైదరాబాద్కి తగ్గట్టు ఒక గ్లోబల్ సిటీగా మారడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఉందా? ఇంకొకటి వాతావరణ పరిస్థితులు కూడా, హైదరాబాద్లో ఉన్న వాతావరణ పరిస్థితులు అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలకు అంత అనుకూలంగా ఉన్న పరిస్థితి ఉండదు. సో వీటన్నిటిని అధిగమించి ఏదైతే మీరు ఏ హబ్ని గూగుల్ నుంచి తీసుకురావడానికి ఎలాంటి కారణాలు అనుకోవచ్చు, ఆ కంపెనీ అక్కడికి రావడానికి ఎలాంటి కారణాలు చూపించారు అనుకోవచ్చు? అంటే అసలు యాక్చువల్ గా మిగతా కంపెనీలకి గూగుల్ కూడా తేడా ఏంటంటే, మిగతా కంపెనీలు మీరు బెంచ్ మీద కూర్చోవాలి, మీరు టేబుల్ కి ఎదురుకుండా కూర్చోవాలి అని చెప్తారు. కానీ ప్లగ్ అండ్ ప్లే సిస్టమ్ అంటే గూగుల్ వాడిది ఆడుతూ పాడుతూ పనిచేసేటటువంటి సిస్టమ్ గూగుల్ వాడు మొదటి నుంచి కూడా. అంటే ఇది మనకి చాలా సౌకర్యార్థం. అంటే ఇంట్లో ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేసుకోవడానికి చాలా సౌకర్యం ఇచ్చేటటువంటి ఈ యొక్క గూగుల్ ని 100% స్వాగతించాలి. రెండోది విశాఖపట్నం చుట్టూ కొండలు, మంచి బీచ్, వాతావరణం చాలా కూల్ గా ఉంటది. రెండోది ఐటీలో పనిచేసిన వారికి నైట్ టైం కూడా ఎక్కువ నైట్ షిఫ్ట్స్ పనిచేస్తారు కాబట్టి వాళ్ళకి రిలాక్సేషన్ ఉండాలి. రిలాక్సేషన్ ఎటువంటి రిలాక్సేషన్ అంటే ప్రకృతి నుంచి వచ్చేటటువంటి రిలాక్సేషన్. మీరు ఈవినింగ్ టైం విశాఖపట్నంలో బీచ్ సైడ్ అలా వాక్ చేస్తే బ్రహ్మాండమైనటువంటి గాలి, మీకు ప్రజలు కూడా చాలా సాఫ్ట్ నేచర్డ్, ఎక్కడ డిస్టర్బెన్సెస్ ఉండవు, ఎక్కడ ఎగ్నెస్ స్లోగన్స్ ఉండవు, మీరు చాలా విరివిగా వెళ్ళొచ్చు. ల్యాండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటది. మనుషులు కూడా చాలా పొలైట్ గా, డీసెంట్ గా, ఒబీడియంట్ గా ఉండేటటువంటి యొక్క ఉత్తరాంధ్ర వాసుల మధ్యలో ఈ గూగుల్ డేటా సెంటర్
పెట్టడం ఈ ఆంధ్ర రాష్ట్ర యువత మొత్తానికి కూడా ఇది ఒక గర్వకారణం. ఏదో ఒక నిరుద్యోగం చేసే అధ్యక్షుడు హేమంత్ కుమార్ ఒక్కడికే కాదు, ఈ రాష్ట్రంలో ప్రతి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన స్టూడెంట్ కి, ప్రతి బీటెక్ కంప్లీట్ చేసి ఎంఎస్సి కంప్యూటర్స్ కంప్లీట్ చేసిన స్టూడెంట్ కి, బీకామ్ కంప్యూటర్స్ కంప్లీట్ చేసినటువంటి స్టూడెంట్ కి, హైదరాబాద్ అవసరం ఉండదంటారా? ఇంకా స్టూడెంట్ కి హైదరాబాద్ అవసరం రాదంటారా? ఇంకా విశాఖ 100% ఈ యొక్క ఉత్తరాంధ్ర వాసులైతే తల్లిదండ్రుల మధ్యలోని, భార్య పిల్లల మధ్యలోని ఉద్యోగం చేసుకోవాలని అయితే ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నారు సార్. ఎందుకంటే ఎప్పటిదాకా మా ఉత్తరాంధ్ర ప్రాంత మనుషులు అంటే నిరుద్యోగ యువత అతి ఎక్కువ మంది ఈ రాష్ట్ర యువత వలసలు పోయారు. ఎందుకంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక వలసలు వెళ్ళవలసి వచ్చింది. ఇప్పుడు మాకే ఆంధ్ర రాష్ట్రంలో అతి ముఖ్యంగా విశాఖపట్నం అందరికీ చేరువ, కనెక్టివిటీ చాలా ఈజీ. మీకు కర్నూలు నుంచి విశాఖపట్నం రావాలన్నా సరే డెడ్ ఈజీగా బస్సులు ఉన్నాయి. అదే విధంగా ఇక్కడ కల్లికోట అంటే యానాం భూభాగంలో ఉన్నటువంటి కల్లికోట నుంచి ఇక్కడ విశాఖపట్నం రావాలంటే ఒరిస్సా బోర్డర్ లో ఉన్నోడు కూడా విశాఖపట్నం రావడానికి అతి తక్కువ గంటల్లో ఎక్స్ప్రెస్ హైవేస్ వచ్చాయి, బస్సు ద్వారా వచ్చేస్తారు. అంతేకాకుండా ఫ్రీ బస్సు సౌకర్యం కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టారండి. లేడీస్ కి ఎస్పెషల్ గా సులువుగా బస్సు మీద ప్రయాణించి వచ్చేసి డ్యూటీ చేసుకుని వెళ్ళిపోవచ్చు. మరో 10 సంవత్సరాల్లో మెట్రో రైలు కూడా మరి విశాఖపట్నంకి వచ్చేసింది. ఆ ప్రాజెక్ట్ కూడా VMRDA వారు టేకప్ చేశారు. దానికి కూడా టెండర్స్ కూడా పిలవడం జరిగింది. సో దిస్ ఆల్ కనెక్టివిటీ వేర్ ద గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఎ వెరీ గుడ్ గవర్నెన్స్ టుడే. వి రియలీ ఎక్స్పెక్ట్ ఇట్ బై జగన్మోహన్ రెడ్డి అక్షరాల నిజమవుతుంది. ఎందుకంటే దీనికి యువత నుంచి అక్కడ కూడా ఎగ్నెస్ట్ స్లోగన్ లేదు. మొన్న ఎవరైతే ప్రతిపక్ష నాయకులు రైతుల ముసుగులో కేసులు వేసి గూగుల్ డేటాను ఆపుదామని అనుకున్నారో అప్పుడు మేము శపథం చేసాం, 1,00,000 మంది యువతతో బహిరంగ ప్రదర్శన చేస్తామని చెప్పి మేము ఈ యొక్క ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ వాళ్ళకి శపథం చేసాం. ఎందుకు చేయవలసి వచ్చిందంటే రియల్ ఇట్ ఈస్ ఎ నీడ్ అండి. పార్టీలు పక్కన పెడితే ఈ రాష్ట్ర యువతకి విభజన అయిన అవశేష ఆంధ్ర రాష్ట్రంలో మరి యువతకి ఎక్కడెక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు. భౌగోళికంగా ఈ రాష్ట్రం విభజించబడ్డది. హైదరాబాద్ కి తెలంగాణకి కట్టడాలన్నీ పోయాయి. మనకి ఇక్కడ కట్టడాలు లేవు, బిల్డింగ్లు లేవు, ఓన్లీ ఖాళీ స్థలాలు మిగిలే. మన దగ్గర డబ్బు లేదు, మిగులు బడ్జెట్ లేదు, మన దగ్గర లాస్. ఈ లాస్ లో ఉన్నటువంటి ఈ యొక్క రాష్ట్రాన్ని మళ్ళీ మనం పట్టాల మీదకి ఎక్కించాలంటే ఒక గేమ్ చేంజర్ గా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పరిపాలనలోకి వచ్చారు. గత జగన్ ఉంటే ఎప్పటికీ కూడా రాష్ట్రం బాగుపడదని చెప్పి మేమైతే నిర్ణయం తీసుకొని ఏ ఊరు వెళ్ళిపోవాలనుకున్నాం. ఎందుకంటే అడుగడుగున కేసులు, ప్రశ్నిస్తే కేసులు, ఒక పక్కన ఉద్యోగాలు లేవు, నెలకి జీతం లేదు, అడిగితేనేమో ఇబ్బంది పెడుతున్నారు. ఇంకా ఊరు వదిలి పోదాం, రాష్ట్రం వదిలి పోదాం అన్నటువంటి పరిస్థితిలో నిజంగా ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ఈ రాష్ట్రంలో మళ్ళీ నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఏర్పాటు అవడం మాకు చాలా ఆనందంగా ఉంది. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క మాట 100% నిజమవుతుంది. దీంతో పాటు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని ఆయన గతంలో ప్రకటించిన మాట కూడా ఆయన నిజం చేసి చూపిస్తారు. ఎందుకంటే అప్పట్లో కొన్ని అనివార్య కారణాల వల్ల సాధ్యం కాలేదు, కానీ ఇప్పుడు అవి కూడా సాధ్యమవుతాయి. ఎందుకంటే ఈ గూగుల్ డేటా సెంటర్ ద్వారా అనుబంధ సంస్థలు ఎన్నో కంపెనీలు దీనికి లింకప్ అవుతాయి. ఇవన్నీ కూడా విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల్లో వస్తాయి, ఆంధ్ర రాష్ట్ర చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇవన్నీ కూడా వస్తాయి. కనుక గూగుల్ డేటా సెంటర్ వల్ల లక్షలాది యువతకు ఉద్యోగ కల్పన జరుగుతుంది. ఈ 5 సంవత్సరాల్లో 5 లక్షల ఉద్యోగాలు రావడం ఖాయం. 1,82,200 ఉద్యోగాలు అయితే ఓన్లీ గూగుల్ వల్ల వస్తాయని చెప్పి నిపుణులు చెప్తున్నారు. దీంతో పాటు ఈ యొక్క మిగతా డెవలప్మెంట్స్ వల్ల, మిగతా కంపెనీలు రావడం వల్ల, మరికొన్ని ఇండస్ట్రీస్ రావడం వల్ల ఈ యొక్క రాష్ట్ర యువతకి మరికొంత భరోసా మాకు కలుగుతుందని చెప్పి మేమైతే 100% హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఆల్రెడీ ఇప్పటికే ఆంధ్ర యూనివర్సిటీలో థ్యాంక్ యూ లోకేష్ సార్, థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ గూగుల్ CEO అని చెప్పి నినాదాలతో హోరెత్తించి సంబరాలు జరుపుకొని రంగులు రాసుకుని వచ్చి ఇప్పుడే స్నానం చేసి సక్సెస్ అయితేనే హేమంత్ గారు ఇది సక్సెస్ అయితేనే వారికి హేమంత్ గారు ఈ ఏ హబ్ ఏదైతే సక్సెస్ అయితేనే మిగతా కంపెనీలు రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. వారికి సరైన ఫెసిలిటీస్ కానీ గూగుల్ సంస్థకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన పరిస్థితి ఉంది. దీన్ని చూసే మిగతా కంపెనీలు వచ్చే పరిస్థితుల్లో ఎలాగా దీనికి సంబంధించి మీరన్నట్టు అవాంతరాలు ఏదైతే ఎదురవుతున్న పరిస్థితుల్లో ఈ అవాంతరాలన్నీ ఎలాగా ఎదుర్కోబోతుంది కూటమి ప్రభుత్వం? అక్కడ ల్యాండ్ విషయంలో కావచ్చు, వారికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కావచ్చు, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి దానికి సంబంధించి విశాఖలో?
సార్ ఈ రోజు నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారితో కలిపి నాయకత్వం వహిస్తున్నారు. కానీ వాళ్ళకి తెలియని శక్తి ఒకటి ఉంది. ఏంటంటే వాళ్ళ మీద ఉన్నటువంటి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో ఈ రాష్ట్రంలో ఉన్న 40 లక్షల మంది నిరుద్యోగ యువత ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వెనకాతల ఒక సైనికులుగా నిలబడతాం. ఏ ప్రతిపక్షం అడ్డొచ్చినా, మొన్న ఎవరో వైసీపీ నాయకుడు అంటున్నారు, ఒక బాబు పుడితే ఆ బాబు పేరు చెవులో చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, ఆయనే లోకేష్ అయిపోయారు అని చెప్పి ఏదో అవహేళన చేయబోయాడు. ఈరోజు చెప్తున్నాం వైసీపీ శ్రేణులకి, చంద్రబాబు నాయుడికి లోకేష్ గారు ఒక్కడే కొడుకు కాదు, మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క అభివృద్ధికి పరోక్షంగా వారి యొక్క వారసులు, మేము వాళ్ళ వెనకాల నడుస్తాం. అయితే విశాఖ ప్రజలు ఆర్థిక రాజధానిగా ఏదైతే వైఎస్ జగన్ ఆర్థిక రాజధాని విశాఖగా ఏదైతే లెజిస్లేటివ్ రాజధానిగా అమరావతిని చెప్పడం జరిగింది. అయితే ఆర్థిక రాజధానిగా విశాఖ ప్రజలు కూడా అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వారికి ఆ రాజధాని వద్దనుకుంటున్నారు. అప్పట్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నారు, ఆర్థిక రాజధానిగా విశాఖను మార్చే ప్రక్రియ. సో ప్రజలు అక్కడ ఏమనుకుంటారు, ప్రజలు దీన్ని ఎలా సపోర్ట్ చేస్తారు? ఎందుకనంటే వివిధ కంపెనీలు వచ్చి అక్కడ ప్రశాంతంగా ఉన్న వైజాగ్ సిటీని నాశనం చేస్తున్నారని కూడా అప్పుడు కూటమి ప్రభుత్వం మాట్లాడడం జరిగింది. సో ఈ విధంగా ప్రజలలో ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమయ్యే అవకాశం ఉంటుంది అంటారు? అంటే ఏ రకమైనటువంటి డెవలప్మెంట్ లేకుండా మాటలకు పరిమితం అయినటువంటి వైసీపీ శ్రేణుల యొక్క మాటలు నమ్మి 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 చివరికి 4వ సంవత్సరం వచ్చినప్పటికీ వీళ్ళు ఏమీ చెయ్యరు. ఓన్లీ ఓకదంపుడు ఉపన్యాసాలు, అది కూడా తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్ట్లు చదవడానికి పనిచేస్తున్నారు వీళ్ళ నాయకులు తప్ప వాస్తవాలను అయితే వీళ్ళైతే చూడట్లేదని చెప్పి అర్థమైంది ప్రజలకి. అతి ముఖ్యంగా ఈ యొక్క ఉత్తరాంధ్ర ప్రజలకి. ఎందుకంటే విశాఖను ఆర్థిక రాజధాని అన్నారు. విశాఖ ఆర్థిక రాజధాని అని చెప్పి ఆర్థికంగా డెవలప్మెంట్ చేయవలసింది ఏంటి? ఇండస్ట్రీస్ తేవాలి, కనెక్టివిటీ పెంచాలి, రోడ్లు, భవనాలు, మిద్దులు నిర్మించాలి. అయితే ఇందులో భాగంగా వీళ్ళు ఏం చేశారు, ఈ యొక్క సొంత ప్యాలెస్, ఏది ఋషికొండ ప్యాలెస్ కట్టుకున్నాడు. మెడికల్ కాలేజీ డబ్బులు తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు. మెడికల్ కాలేజీలు వస్తే విద్యార్థులకు, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి సీట్లు వస్తాయి, వీళ్ళందరూ రేపు పొద్దున్న డాక్టర్లు అవుతారని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి తల్లిదండ్రుల ఆశలు కంట్లో మరి పూర్తిగా మట్టి కొట్టి ఈ యొక్క డబ్బులంతటి కూడా తరలించి ఈ యొక్క సొంత స్కీములకిను మరి యొక్క ఖర్చులు అవసరం లేనటువంటి ఋషికొండ మీద పెట్టుబడి పెట్టగానే ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైంది. ఇదే ఆర్థిక రాజధాని అండి. మీరు ఉండడానికి భవనం కట్టుకుంటే ఆర్థికంగా ఈ యొక్క రాష్ట్రం కానీ, ఈ యొక్క జిల్లాలు కానీ, ఈ వెనుకబడి ఉన్న ఉత్తరాంధ్ర కానీ, విశాఖపట్నం కానీ ఎందుకు అభివృద్ధి చెందుతుంది? భవనం ఏం చేయబోతున్నారండి అసలు? ప్రైవేటీకరణ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే పురుడు పోసుకుంది. ఎక్కడ కూడా ఒక్క యాంటీ స్టేట్మెంట్ ప్రైవేటీకరణ వద్దని చెప్పి ఎన్నడూ ఎప్పుడు వాళ్ళ నాయకులు అనలేదు. ఏవండి, ఎంత కష్టపడితే ఈ యొక్క రాష్ట్రంలో విశాఖపట్నానికి వెనుకబడి ఉన్నటువంటి ఉత్తరాంధ్ర జిల్లాలకి ఒక స్టీల్ ప్లాంట్ కేటాయింపు చేశారండి. ఎన్ని మంది చనిపోతే వచ్చిందండి ఒక స్టీల్ ప్లాంట్? ఎన్ని మంది భూములు త్యాగం చేస్తే, ఎన్ని మంది ప్రాణాలు త్యాగం చేస్తే స్టీల్ ప్లాంట్ వచ్చిందండి? దాన్ని ప్రైవేటీకరణకు కూడా ఒక్క వ్యతిరేక స్టేట్మెంట్ కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఇవ్వకుండా అంటగాగి కేంద్రంతో ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కూడా నాంది పలికింది వైసీపీ ప్రభుత్వమే ఆ రోజుల్లో. ఇది నేను నడ్డా గారు ముందు ఛాలెంజ్ హేమంత్ గారు, కూటమి ప్రభుత్వం కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి హేమంత్ గారు చేయలేదు. కూటమి ప్రభుత్వం కూడా చేస్తుంది. ఓకే, వినిపిస్తుంది. కూటమి ప్రభుత్వం కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో కాస్త మౌనంగానే ఉన్నట్టు కనిపిస్తా ఉంది. అక్కడ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగులు సమస్యలు ఎదుర్కొంటున్న ప్రైవేటీకరణ విషయంలో కాస్త మౌనంగా వ్యవహరిస్తున్నట్లుగానే కనిపిస్తుంది. ప్రజలలో ఆవేదన వస్తే ఎలాగైతే మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు 11 సీట్లకి పరిమితం అయిపోయారో, అలాగే ప్రజలలో ఆవేదన గాని వస్తే ఉద్యమ రూపంలో ఎవరైతే స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు గాని, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ గాని, స్థానికంగా ఉన్న ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు గాని వీరందరూ కలిపి ఏకమైతే పక్కాగా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చెయ్యవు. నిన్ననే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో, బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షుడితో సిఫ్ఫీ ఓపెనింగ్ దగ్గర నేను మరీ వాళ్ళు తట్టి మరీ అడిగాను, అన్నా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుందంటే ఎప్పటికీ అవ్వదు అని వాళ్ళు చెప్పారు. ఎందుకంటే ప్రశ్నించుకుంటూ పోతే ఎవరు ఎక్కడ చెయ్యరు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించలేదు కాబట్టే
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పురుడు పోసుకుంది అని చెప్పి బల్లగుద్ది చెప్తున్నాం. అదే రోజున ముఖ్యమంత్రిగా ఆయన గాని ఇక్కడ మా మనుగడ ఉండదు, ఇక్కడ రేపు పొద్దున్న కేంద్ర ప్రభుత్వం వారి పెద్దలు వస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వల్ల మీకు ఇబ్బంది ఉంటుందన్న సంకేతాలు కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రాలకు పంపించుండుంటే ఈ రోజు ఈ యొక్క విశాఖలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ బీజం కూడా పడదండి. ఆ రోజు ఆయన చేసినటువంటి తప్పు కృత్రిమ ఉద్యమాలు విజయసాయి రెడ్డి తోటి ఏదో పాదయాత్రలు చేసి వాళ్ళేదో స్టీల్ ప్లాంట్ ఆపుతున్నట్టు ఎక్కడికెక్కడ నటించి ఢిల్లీలో వెళ్ళి కాముగుండి, ఢిల్లీలోనేమో కేంద్రంతో చట్టపట్టలు వేసుకుని తిరగడం, ఇక్కడేమో మా ముందేమో ప్రైవేటీకరణ ఆపేద్దామని మా ముందు అన్ని అబద్ధపు మాటలు చెప్పడం, ఇక్కడున్న నాయకులందరితో చీకటి ఒప్పందాలు చేసుకోవడం, మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న నాయకులందరూ కూడా ఈ వైసీపీ వాళ్ళకి అమ్ముడు అయిపోవడం. దీనివల్ల ప్రజల్లోని పూర్తి నిజాలు బయటపడి 11 సీట్లు దిగదార్చాం వాళ్ళని. అయితే జగన్ అమరావతి విషయంలో సార్ హేమంత్ గారు, జగన్ అమరావతి విషయంలో మా ఓట్లు బట్టి హేమంత్ గారు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హేమంత్ గారు, జగన్ అమరావతి విషయంలో సార్ ఒకసారి వినండి. హెచ్ఎస్బిసి వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి, విశాఖపట్నం నుంచి హెచ్ఎస్బిసి వెళ్ళిపోయింది సార్. ఐటీ కంపెనీ ఐటీ మినిస్టర్ గురువాడ అమర్నాథ్ ఐటీఐ ఇన్స్టిట్యూట్ కూడా తేలేదండి. గురువాడ అమర్నాథ్ ఐటీఐ ఇన్స్టిట్యూట్ కూడా తేలేదు. ఐటీ మినిస్టర్ ఆయన తెచ్చింది ఒకసారి చెప్పమనండి. మీ ప్రైమ్ లైన్ లోనే గుడివాడ అమర్నాథ్ ని జగన్మోహన్ రెడ్డి గారిని డిబేట్ కి రమ్మని చెప్పండి. నిజంగా వాళ్ళు గాని చేసిన అభివృద్ధి గాని మాకు చూపిస్తే ఐటీ సెగ్మెంట్ విషయంలో మేము చెప్పిన మాటలను వెనక్కి తీసుకుంటాం. ఈ రోజు ఏపీ నిరుద్యోగ రాష్ట్ర అధ్యక్షుడిగా మా నిరుద్యోగులందరితోటి కూడా నేను ఈ రోజు వాళ్ళకి బదులు చెప్పిస్తా. ఆర్థిక రాజధానిగా ఏదైతే అమరావతిని చంద్రబాబు నాయుడు రాష్ట్ర రాజధానిగా ప్రకటించినప్పుడు వైఎస్ఆర్సీపీ మద్దతు ఇచ్చింది. కానీ ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతికి చంద్రబాబు బ్రాండ్ గా మారుతారు అనే ఒక భయంతో ఆర్థిక రాజధానిగా విశాఖను మార్చడం జరిగింది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే జగన్ తీసుకొచ్చిన ఆర్థిక రాజధానిని కొనసాగిస్తుంది అనుకోవచ్చా? ఏదైతే గ్లోబల్ సిటీగా విశాఖను మార్చాలనుకుంటున్న నేపథ్యంలో అటు అమరావతిని జగన్ చెప్పినట్టుగా లెజిస్లేటివ్ సంబంధించిన రాజధానిగా ఉంచి దీన్ని ఆర్థిక రాజధానిగా కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుంది అనుకోవచ్చా? సార్ ఎప్పుడు కూడా అడ్మినిస్ట్రేషన్ షుడ్ బి అండర్ సింగిల్ కంట్రోల్. అది అమరావతి నుంచి చేయాలి. అదే డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ కూడా జరగాలి. ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని పెట్టినప్పటికీ ఎస్ మనకు విజయనగరం కొద్దిగా డెవలప్ చేయాలంటే విజయనగరంలో ఒక ఇండస్ట్రీ పెడతారు. అదే శ్రీకాకుళం డెవలప్ చేయాలంటే శ్రీకాకుళంలో ఒక ఇండస్ట్రీ పెడతారు. ఇండస్ట్రీ పెట్టినంత మాత్రం అది ఆర్థిక రాజధాని అన్న ఆర్థిక రాజధాని అన్న పేరు ఒక క్యాప్షన్ ఎందుకు ఇస్తారంటే ఒకటే చోట అన్ని ఉండిపోతున్నాయి అని అపోహ ప్రజలకు రాకుండా ఉండడానికి. మరి జగన్ కూడా అదే కదా చేసింది, మూడు రాజధానుల కాన్సెప్ట్ అదే తీసుకొచ్చాడు. అన్ని విశాఖపట్నంలో ఇండస్ట్రియలైజేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆర్థికంగా మనకి ఇక్కడ నుంచి డెవలప్మెంట్ ఉంటుంది అనే సెగ్మెంట్ దృష్ట్యా మాట్లాడారు. ఇవన్నీ నిజాలు. మీకు ఆర్థికంగా వేరే ఊరు నుంచి ఏదైనా ఇండస్ట్రీ పెట్టాలంటే పెట్టచ్చు, ఓన్లీ విశాఖలోనే పెట్టాలని ఏం లేదు. కానీ వెన్ దేర్ ఇస్ కనెక్టివిటీ అంటే అన్ని కలవాలి. ఎయిర్ కనెక్టివిటీ, సీ కనెక్టివిటీ, రోడ్డు కనెక్టివిటీ, అన్ని కనెక్టివిటీస్ ఉంటే మీరు అప్పుడు ఏ పెద్ద ఇండస్ట్రీ పెట్టినా సరే మీకు ఏ రకమైనటువంటి ముడి సరుకు అంటే రా మెటీరియల్కి ఇబ్బంది ఉండదు. ఐటీకైనా అంతే. ఎవరైనా అమెరికా నుంచి ఒక పెద్ద అయిన సిఇఓ లేకపోతే ఐటీ మేనేజరో ఎవరైనా రావాలి అని అంటే ఆయన ఫ్లైట్ లో వస్తాడు. వెన్ దేర్ ఇస్ ఎ కనెక్టివిటీ ఓన్లీ. సార్ అదే కదా ఇప్పుడు ఒకటే సార్ జగన్మోహన్ రెడ్డి, మాకు అర్థం కాని విషయం, జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అనే కాన్సెప్ట్ ప్రజలు వ్యతిరేకించారు. ఆ 3 రాజధాని కాన్సెప్ట్ నచ్చకే ఒక రకంగా పార్టీని ఓడించడానికి కూడా అది కూడా ఒక కారణమైంది. కానీ 3 రాజధానులు పేరు లేకపోయినా కానీ ఇప్పుడు కూడా అదే జరుగుతుంది కదా. ఇటు అమరావతిలో ఏదైతే పార్టీలకు సంబంధించిన మున్సిపల్ సిఆర్డిఎల్ భవనాలు కావచ్చు ఇవి నిర్మిస్తూ ఇక్కడ ఐటీ హబ్గా ఇది మారుస్తూ, కానీ ఆర్థిక రాజధాని ఇలా అనకపోయినా కూడా అదే జరుగుతుంది కదా సార్. ఆర్థిక రాజధాని, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, ఈ మాటలన్నీ కూడా ఓన్లీ పేపర్ మీద స్క్రిప్ట్ వరకే. ప్రజలు ఏం చూస్తారంటే ఏం డెవలప్మెంట్ చేశారు అనేది ముందు సెగ్మెంట్ చూస్తారు. కూటమి అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డిఎస్సీ మీద పెట్టి 16,377 ఉద్యోగాలు ఇచ్చింది సార్. ఈ 5 సంవత్సరాలైనా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం డిఎస్సి నోటిఫికేషన్ ని ముందుకు తీసుకెళ్లలేనటువంటి పరిస్థితి, పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ముందుకు తీసుకెళ్లలేనటువంటి పరిస్థితి, గ్రూప్ 2 నోటిఫికేషన్ లో వందలాది అవకతవకలు, ఆ నోటిఫికేషన్ కూడా కంప్లీట్ చేయలేదు. ఒక మనిషి మీద కాన్ఫిడెన్స్, క్రెడిబిలిటీ అనేది ఉన్నది అనుకోండి, మీరు ఏం చెప్పినా సరే ప్రజలు దాన్ని ఓకే గుడ్ గో హెడ్ అని అంటారు. అమరావతికి కూడా కంపెనీలు తీసుకొచ్చే పరిస్థితి అమరావతికి కూడా ఉంటుందా? కేవలం
పరిపాలన రాజధానిగా మాత్రమే మార్చబడుతుందా? అమరావతికి కూడా ఈ గూగుల్ లాంటి సంస్థలు ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఆల్రెడీ కేటాయించారు కదా, అమరావతికి కూడా ఐటీ సెంటర్స్ కేటాయించారు. మేమైతే నిరుద్యోగులుగా మన పాత ఉమ్మడి 13 జిల్లాలకి అయితే ప్రతి జిల్లాలో ఏదో ఒక ఐటీ సెగ్మెంటో మరొక స్మాల్ స్కేల్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీయో ప్రతి జిల్లాలో ఒకటి కేటాయించమని చెప్తున్నాం. ఎందుకంటే ఎక్కడ యువత అట్లీస్ట్ వాళ్ళ ఊర్లో కనీసం 10% యువత అయినా వాళ్ళ ఊర్లో వాడు పని చేసుకోవాలనేది నిజంగా ఒక నిరుద్యోగ చేసి రాష్ట్ర అధ్యక్షుడుగా ఇది నా ఆవేదన. మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ విషయం మీద పలుమార్లు చెప్పినప్పుడే ఇంటికొక ఉద్యోగం ఆయన ప్లాన్ చేశారు. ఇంటికొక ఉద్యోగం అంటే ఎలా ప్లాన్ చేశారండి? ఎక్కడో హైదరాబాద్ లో ఉద్యోగం వచ్చి విశాఖపట్నం వాడికి ట్రైన్ లో ప్రతిరోజు వెళ్ళి వస్తాడని అనుకున్నారా ఏంటి? కాదు, ఏ ఊర్లో ఆ ఊర్లో ఏదో ఒక చిన్నపాటో పెద్దపాటో ఒక సంస్థను స్థాపించి అక్కడున్న నిరుద్యోగ యువతకి అక్కడే ఉద్యోగ కల్పన ఇది. చంద్రబాబు నాయుడు విజన్ 2020 కాదు, విజన్ 40కి వెళ్ళిపోయారు ఆయన ఎప్పుడో. ఇప్పుడు కాదు, అప్పుడే ఆయన చెప్పారు ఇంటికొక ఉద్యోగం. ఈ రోజు అది నిజం చేసి చూపిస్తారు. కానీ తక్కువ చెప్పి ఎక్కువ చేయాలి కాబట్టి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆయన చెప్పారు. కానీ ఇంటికొక ఉద్యోగం ఇచ్చి చూపిస్తారు. చూడండి, ఈ 5 సంవత్సరాల పరిపాలన అయ్యే లోపు ఇంటికొక ఉద్యోగం చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు. యూకే, యుఎస్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి ఎవరైతే వెనక్కి పంపబడ్డారో ఆ నిరుద్యోగులు కూడా, ఆ నిరుద్యోగులు ఉద్యోగం ఉండి నిరుద్యోగులుగా అయిపోతారు వాళ్ళు కూడా ఈ యొక్క విశాఖపట్నం, అమరావతి ఇటువంటి ప్రాంతాలకు వచ్చి సురక్షితంగా హ్యాపీగా ఇక్కడ ఉద్యోగాలు మళ్ళీ. అయితే లులు లాంటి సంస్థలు తీసుకొచ్చారండి వారికి. సార్ హేమంత్ గారు, లులు లాంటి సంస్థలు తీసుకొచ్చారు, వారికి అప్పనంగా ల్యాండ్ ఇచ్చారు, వారికి చాలా సపోర్ట్ చేశారు. కానీ వారు తిరిగి ప్రభుత్వానికి షరతులు పెట్టే పరిస్థితికి వచ్చిందని చంద్రబాబు నాయుడే అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కంపెనీలు తీసుకొచ్చేటప్పుడు వారి నెత్తినెక్కి కూర్చోకుండా ప్రజలకు ఉద్యోగాలు కల్పన కలిగించేలా అక్కడ ఉన్న లోకల్ ప్రజలతో మమేకం అయ్యేలాగా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి కంపెనీలు తీసుకురావడంతో పాటు. ఇప్పుడు గూగుల్ తీసుకొచ్చిన సంస్థ, గూగుల్ పెద్ద సంస్థే కావచ్చు, కానీ ఇలాంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి కదా. 100% వాళ్ళ అగ్రిమెంట్స్ ఏవైతే చేయించుకుంటున్నారో చంద్రబాబు నాయుడు గారు వెనకట్ల, లోకేష్ గారు వెనకట్ల చాలా స్ట్రాంగ్ లీగల్ టీమ్స్ ఉన్నాయండి వాళ్ళ వెనకట్ల. ఇట్ ఇస్ నాట్ సో ఈజీ. ఎందుకంటే వాళ్ళు ఏది స్టడీ చేయకుండా ఏది ముందుకు వెళ్ళరు. మేమందరం 100% వాళ్ళు చేస్తున్న ప్రతి దాన్ని స్వాగతించడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు ఏది స్టార్ట్ చేసినా ఎప్పటికీ ఆపరు. ఫర్ ఎగ్జాంపుల్, పేదవాడికి అన్నం పెట్టాలని ఒక దృశ్య అన్నా క్యాంటీన్లు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. బాగా గుర్తు తెచ్చుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అన్నా క్యాంటీన్లు తీసి నోటి దగ్గర కూడు కొట్టాడు, చివరికి 11 సీట్లకు పడిపోయాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి మూసిన జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్ మూసి వదిలేదు, ఫ్రీ బస్సు పెట్టాడు. సార్ అది జగన్ చేసిన తప్పే. ఎందుకనంటే అన్నా క్యాంటీన్లు ప్రజలకు ఉపయోగపడే పథకాలు కావచ్చు, ప్రజలకు ఉపయోగపడే భవనాలు కావచ్చు కూలగొట్టడం, ఏదైతే అన్నా క్యాంటీన్ విషయం, ప్రజావేదిక కూలగొట్టడాలు, ఇవన్నీ జగన్ ని వ్యతిరేకత పెంచి 11 సీట్లకి తీసుకురావడం అయితే జరిగింది. కానీ అదే పని కూటమి ప్రభుత్వం చేయకూడదు కదా. ఎందుకంటే ఇప్పుడు జగన్ కట్టిన ఋషికొండ ప్యాలెస్ ని ప్రజలకు ఉపయోగపడేలాగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవట్లేదు? ఇంకా అసలు మీకు తెలియని విషయం ఏంటంటే, ఒకసారి ఋషికొండ ప్యాలెస్ యొక్క భవనం లైట్లు వేస్తే దాదాపు ఓన్లీ కరెంటు బిల్లు కట్టడానికే మన అవస్థలో పడిపోవాలి. ఎందుకంటే అంత హై ఎక్విప్మెంట్ కావాలని జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉండి నివసించడానికి కట్టుకున్నటువంటి బిల్డింగ్. అక్కడి బాత్రూమ్కి వెళ్ళాలంటే టాయిలెట్ మీద కూర్చోడానికి కూడా మనకి భయం వేసేటటువంటి పరిస్థితి. ఎందుకంటే అంత ఖర్చుతో దాన్ని తయారు చేశారు. సో దాన్ని ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి అంటే ఎంత పెద్ద ఖర్చుతో కూడినటువంటి భవనంలో ఎందుకు వాళ్ళు కూర్చోపెట్టాలి? అలాగని చెప్పి ఖర్చులకే పరిమితం అయ్యాయి లెక్కలకి. మళ్ళీ లోపల చూస్తే అంతా డొల్లే, పైనుంచి పెచ్చులు రాలిపోతాయి కొన్ని ప్రాంతంలో. మరి అన్ని కోట్లు పెట్టి కట్టింది ఆయన సొంత భవనం, పెచ్చులు రాలేదు ఎందుకు కట్టుకుంటారు? ఆయన సొంత భవనం ఆయన కట్టుకోలేదు. అదే చెప్తాను సార్, జగన్మోహన్ రెడ్డి గాని తాపీ మేస్త్రిగా తయారై కట్టుంటే బాగున్ను. జగన్మోహన్ రెడ్డి బినామీ కాంట్రాక్టులకు ఇచ్చుకున్నాడు. తెలుసు ఆ భవనం ఎప్పుడైతే ప్రారంభించాడో విశాఖలో యువెత్తుల ఉద్యమాలు, అప్పుడే వాళ్ళకి తెలుసు ఆ కాంట్రాక్టులకి మళ్ళీ జగన్ ఉండడం అడగడానికి అని వాళ్ళు నచ్చినట్టు సున్నం వేస్తే సున్నం, ఇసుక వేస్తే ఇసుక, వాళ్ళు నచ్చినట్టు కట్టి పారేశారు. హైలీ ఎక్విప్మెంట్ తో, హైలీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో ఆ భవనాన్ని నిర్మించారు, చాలా ఖర్చు పెట్టి నిర్మించారని ఒక పక్క చెప్తున్నారు. మళ్ళీ పెచ్చులు ఊడిపోతున్నాయని ఒక పక్క చెప్తున్నారు. ఆ భవనాన్ని దేనికైనా యూటిలైజ్ చేయాలి అని అంటే దానికి ఆన్సర్ లేదు.
కానీ జగన్మోహన్ రెడ్డి నిర్మించారని ఒకే ఒక కారణంతో దాన్ని అలా వదిలేయడం, ఏదైతే జగన్ చేసిన తప్పే మళ్ళీ కూటమి ప్రభుత్వం చేస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. సార్ లెట్ ఆల్ మేక్ ఏ క్లియర్ పబ్లిక్ హియరింగ్. ఎందుకంటే పబ్లిక్ నుంచి మన ఒపీనియన్ తెలుసుకుందాం. అట్ ద సేమ్ టైం ద వాల్యుయేషన్ ఆఫ్ ద బిల్డింగ్ అండ్ ద కెపాసిటీ ఆఫ్ ద బిల్డింగ్, అది ఎంతకాలం మన్నుతుంది, నిజంగా దాని యొక్క ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి, ఒక క్వాలిటీ కంట్రోల్ చెక్ అనేది గవర్నమెంట్ చేయించిన తరువాతే దాంట్లో నివసించడానికి కానీ దాన్ని వాడడానికి అయితే మటుకు పర్మిషన్ ఇవ్వాలి. ఇందులో విడిగా వితౌట్ క్వాలిటీ కంట్రోల్ చెక్ గానీ దాని యొక్క నాణ్యతను వెరిఫై చేయకుండా ఏ రకమైనటువంటి ప్రభుత్వ నిర్ణయాలు తీసుకున్నా దీనికైతే మేము ఒప్పుకోం. ఎందుకంటే వీ రియలీ హ్యాడ్ ఏ రియలీ బ్యాడ్ ఒపీనియన్ ఆన్ దట్ బిల్డింగ్, బికాస్ అతి ఎక్కువ ఖర్చు అయితే పెట్టారు. మెడికల్ కాలేజీలు కట్టవలసినటువంటి డబ్బు తీసుకునే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ డబ్బును కూడా సవ్యంగా దాన్ని వినియోగించలేదు. 10% డబ్బును వినియోగించి 90% కాజేశారు. అందుక బిల్డింగ్ లో నాణ్యత లేదు. కానీ బిల్లుల రూపంలో చూపించడానికి మటుకు ₹1,00,000 కమోడ్ వేసాం, 10,000 రూపాయలు టాయిలెట్ ట్యాప్ వేసాం అని చెప్పి బయటికి లెక్కలు చూపించారు. సార్ చివరిగా హేమంత్ గారు, టైం లేదు, చివరిగా చెప్పండి, లోకేష్ ఏదైతే గ్లోబల్ సిటీగా విశాఖను మార్చబోతున్నట్టుగా ఈ రోజు ఏ హబ్ గా గూగుల్ సంస్థ రావడము, ఈరోజు ప్రారంభోత్సవం కూడా జరగబోతున్న నేపథ్యంలో ఇది ఎప్పటికి పూర్తవుతుంది, ప్రజలకి ఎప్పుడు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది, చివరిగా చెప్పండి. 100% లోకేష్ గారు చెప్పిన విధంగా 30 సంవత్సరాలు హైటెక్ సిటీ డెవలప్ అవడానికి జరిగింది. ఇది 10 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పి లోకేష్ గారు చెప్పినటువంటి మాటకి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర యువత, ప్రజలు అందరూ సహకరిస్తాం. ప్రకృతి కూడా మాకు సహకరించాలని చెప్పి మేమైతే కోరుతున్నాం. మరొక హుదూద్ లాంటివి ఏవి అవాంఛనీయ సంఘటనలు రాకుండా మా యొక్క ఎకనామికల్ స్టేటస్, ఈ యొక్క రాష్ట్ర ఎకనామికల్ స్టేటస్ ఎక్కడ కూడా బ్యాలెన్స్ తప్పుకోకుండా, అదే విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అన్ని నిధులు సకాలంలో మా అందరికి వచ్చి, మా కంపెనీలకు వచ్చి, అదే విధంగా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ పెట్టుబడులు ఏవైతే ఇప్పుడు 83,000 కోట్ల రూపాయలు $10 బిలియన్ గూగుల్ వాళ్ళు పెట్టుబడులు పెడతామన్నటువంటి మాట, ఇచ్చిన మాట తప్పకుండా వాళ్ళందరూ అదే సిఫీక్ కానీ, సట్వా టెక్నాలజీస్ కానీ, టీసీఎస్ కానీ, కాగ్నిజెంట్ కంపెనీస్ కానీ, ఇవన్నీ కూడా ఇట్ ఈస్ అన్ MOU బిట్వీన్ ద అదర్ పీపుల్ అండ్ అవర్ గవర్నమెంట్ ఆఫీషియల్స్. మన ఇద్దరికి మధ్యలో జరిగింది. వాళ్ళ మాట మీద సఖ్యతగా, పర్ఫెక్ట్ గా, ఇచ్చిన మాట ఇచ్చినట్టుగా, ఎథికల్ గా ఉంటే లోకేష్ గారు చెప్పినటువంటి అంచనాలు 10 సంవత్సరాల్లో డెఫినెట్ గా ఈ యొక్క గూగుల్ తో పాటు మినిమం ఒక 30 నుంచి 40 కంపెనీలు విశాఖలోనే ఫ్రెష్ కంపెనీస్ వస్తాయి, స్టార్ట్అప్ కంపెనీస్. ఎందుకు సార్ మీరు డెక్క చూడండి సార్, మన ఉడా కాంప్లెక్స్ లో డెక్ అని 11 అంతస్తులు బిల్డింగ్ కట్టారు, 3 అంతస్తులు పార్కింగ్, 8 అంతస్తుల్లోని మీరు ఫ్రెష్ గా స్టార్ట్అప్ కంపెనీస్ బిల్డింగ్ కట్టక్కలే, ఆల్రెడీ కట్టుంది, అందులో స్టార్ట్ చేసుకోమని శంకుస్థాపన కూడా లోకేష్ గారు చేయడం జరిగింది. టీసీఎస్ కూడా 5వ భవనంలో ఇప్పటికే స్టార్ట్ చేసి ఉన్నారు. ఎందుకంటే ఇటువంటి ఆరోపణలు అడుగుతారు, ఎప్పుడు బిల్డింగ్ కడతారు, ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తారు, ఎప్పుడు శంకుస్థాపన రాయేస్తారు, ఎప్పుడు కుర్చీలు కొంటారు, ఎప్పుడు ఫ్యాన్లు వేస్తారని. ఫ్యాన్లు, కుర్చీలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కరెంటు అన్ని వేసి మా విశాఖపట్నం ఉడా కాంప్లెక్స్ లో డెక్ కట్టారు, 11 అంతస్తులు, అందులో 8 అంతస్తులు కంపెనీలకు ఇవ్వడానికి, 3 అంతస్తులు మాత్రమే కార్ పార్కింగ్ పెట్టారు. అందులో స్టార్ట్అప్ కంపెనీస్ అన్ని స్టార్ట్ చేసివచ్చు. ఎవరెవరైతే హామీ ఇచ్చారో ఈ కొత్త కంపెనీలు అందరూ వాళ్ళందరూ స్టార్ట్అప్ చేయొచ్చు. టీసీఎస్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. సో డెఫినెట్ గా లోకేష్ గారు చెప్పినట్టు 10 సంవత్సరాల్లో వేసినటువంటి అంచనాలు అయితే తప్పకుండా ఫాలో అవుతాయి. కానీ దానికి ఏంటంటే ఎవరెవరైతే మాట ఇచ్చారో వాళ్ళు మాట తప్పకుండా, ఎక్కడ కూడా అనెథికల్ గా వెళ్లకుండా ఎథికల్ గా వాళ్ళు చెప్పినటువంటి ప్రతిదీ ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ప్రామిస్ గానీ వాళ్ళు నెరవేర్చగలిగితే రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు చెప్పినటువంటి ప్రామిస్ ఆటోమేటిక్ గా నెరవేరిపోతుంది. ఓకే సార్, ఓకే. దీంట్లో లోకేష్ గారు ప్రామిస్ చేశారు, ఒక అగ్రిమెంట్ అవుతుంది. ఈ అగ్రిమెంట్ మీద బైండ్ అయి ఉండాలి. బైండ్ అయి ఉంటే ఏ గొడవ లేదు. హేమంత్ గారు థ్యాంక్ యూ అండి, సమయం మించిపోయింది. సో థ్యాంక్ యూ అండి, ఏదైతే ఈ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ సార్. సో ఏదైతే గ్లోబల్ సిటీగా 10 సంవత్సరాలలో విశాఖని మార్చబోతున్నట్టుగా లోకేష్ ప్రకటించడం జరిగింది. హైదరాబాద్కి 30 ఏళ్ళు పడితే విశాఖని 10 సంవత్సరాల్లోనే గ్లోబల్ సిటీగా మార్చబోతున్నాము. ఆ ప్రక్రియలో భాగంగానే గూగుల్ ఏ హబ్ని తీసుకురావడం జరిగింది. ఇంకా ఎన్నో కంపెనీలు వచ్చి వాళ్ళ వైజాగ్ని గ్లోబల్ సిటీగా మార్చబోతున్నామని చెప్పడం జరిగింది. సో ఏదైతే అక్కడ ఉన్న
వాతావరణ పరిస్థితుల్ని ఇవన్నీ దాటుకొని ఎలాగా గ్లోబల్ సిటీగా మారుస్తారో అనే ఆలోచన కూడా ఉంది. సో ఇది ఇవాల్టి ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్.